ఇలా అండి. వెజిటబుల్ పేరు తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. వీటితో బెంగాలీ స్టైల్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం పసుపు వేసి, ఆ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. వాటిని మిక్సర్ జార్‌లో వేసుకున్నాక 2 స్పూన్ల గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి వేసి ఫైన్‌గా గ్రైండ్ చేసుకోండి. ముక్కలు వేగిపోయి వాటిని తీసేసి మరికొంచెం ఆయిల్ వేసి ఆ గ్రైండ్ చేసుకున్న మసాలాని అందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సరిపడా ఉప్పు, పసుపు, కారం, వాటర్ వేసేసి ఫ్రై చేసుకున్న పొట్టల్ని అందులో వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇగోండి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా గరం మసాలా, కొత్తిమీరతో కర్రీని ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. రోటీ రైస్‌లోకి చాలా బావుంటుంది. ప్లీజ్